హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాచ్ మై స్టోరీస్ 2410. దిస్ ఈస్ కమల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్ ఫ్రై కోసం ముందుగా మనం చేప ముక్కలు తీసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి ఒక ప్లేట్లో పెట్టుకుందాం అండి. ముందుగా దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. అందులో 2 స్పూన్ల వరకు నేను కారం పొడిని యాడ్ చేశానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే చిటికెడు పెప్పర్ పౌడర్, మిరియాల పొడి అండి. దాని తర్వాత గరం మసాలా పౌడర్ కొంచెం, తర్వాత చిటికెడు పసుపు వేసుకొని వాటిని శుభ్రంగా ప్రతి ముక్కకు కూడా ఈ మసాలా పౌడర్లన్నీ పట్టే వరకు మనం చక్కగా కలిపి పెట్టుకుందాం అండి. ప్రతి ఒక్క ముక్కకు కూడా మనం ఈ మసాలా అనేది లోపల వరకు వెళ్ళేలాగా చక్కగా అన్ని వైపులా ఇటు అటు బాగా కలుపుతూ పెట్టుకుందామండి. ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా చేప ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ అన్నిటినీ కూడా మనం అరగంట వరకు చక్కగా మ్యారినేట్ అవనివ్వాలండి. నేను దానికోసం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 1/2 అవర్ తర్వాత మీకు చూపిస్తానండి. తర్వాత ఏమొచ్చి మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చక్కగా ఆయిల్ వేసుకుందాం అండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కే వరకు చూసుకొని వేడెక్కాక ఈ చేప ముక్కలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్యాన్ పైన పెట్టి ఫ్రై చేసుకుందాం అండి. సో నేను అన్ని చేప ముక్కల్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్ మీద పెడుతున్నానండి. ఇలా పెట్టిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని కరివేపాకున దాన్ని మొత్తం ఆ రెమ్మలన్నిటినీ ఫిష్ పీసెస్ మీద వేసుకుంటున్నానండి. చక్కగా అలా అన్ని వైపులా పడేటట్టు కరివేపాకు వేసుకోవాలండి. ఫ్లేమ్ని స్లో ఫ్లేమ్లో నుంచి చిన్న మీడియం హై ఫ్లేమ్ వరకు పెట్టుకొని మనం ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒకదాన్ని నేను తిప్పి చూపిస్తున్నానండి. ఇప్పుడు అన్నింటినీ చూడండి. మనకి ఇలా కాసేపు తర్వాత చక్కగా ఫ్రై అయ్యండి పీసులు. ఇప్పుడు దాన్ని ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకుంటూ మెల్లగా ఫిష్ పీసెస్ని చెదక్కుండా మనం టర్న్ చేసుకోవాలండి అవతల వైపుకి. ఇలా టర్న్ చేసుకున్న ఫిష్ పీసెస్ని అవతల వైపు కూడా చక్కగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. ఇలా ఫ్రై అవ్వడానికి మనకి ఒక 5 to 7 minutes పడుతుందండి. ఇలా మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటే మ్యాక్సిమం మనం స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై అయిన పీసెస్ని నేను ఇప్పుడు టర్న్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి ఇలా ఫిష్ ఫ్రై అయ్యాక మనం డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి ఆనియన్ నిమ్మకాయతో. చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వాచ్ మై స్టోరీస్ 2410. అలాగే మీకు ఏ విధంగా వచ్చిందో కూడా కమెంట్ చేయండి.